ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు ఒక అసెండెడ్ మాస్టర్ నందీశ్వరుడు, మనం ఎవరినైతే పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటామో ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలంటే ముందు నందీశ్వరుని యొక్క అనుమతితోనే మనం దర్శించుకోవాలి. ఈరోజు అటువంటి నందీశ్వరుడు గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక కథలోకి వెళదాం. సాలంకాయుడు అనే మునీశ్వరుడు ఆయన తపస్సు ముగించుకొని గృహస్థాశ్రమం స్వీకరించి వివాహం చేసుకొని అతనికి శిలాదుడు అనే కుమారుడిని పొందుతాడు. శిలాదుడు కూడా తండ్రికి తగిన తనయుడు అనమాట. నియమ నిష్టలతో తపస్సు సాగించాడు. ఆ సదాశివుణ్ణి ఎప్పుడూ స్మరించుకుంటూ పూజిస్తూ ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు శివుడు ప్రసన్నమై ప్రత్యక్షమై ఆ శిలాదుడికి, నాయనా శిలాద, ఏ వరం కావాలో కోరుకో, నీ తపస్సు మెచ్చాను అని అన్నప్పుడు, ఆదిదేవ, వినయ విద్యా సంపన్నుడు అయినటువంటి బిడ్డను ఈ మానవాళి ఉన్నంత వరకు అతని పేరు ఉండేలా, ఆ బిడ్డ నిరంతరం నీ సేవకుడిలా ఉండేలా వరం ప్రసాదించు స్వామి అని చేతులు జోడించాడు శిలాదుడు. అయితే నీవు పుత్రకామేష్ట యాగం చేయి శిలాద. ఆ పుత్రకామేష్ట యాగం చేసిన తర్వాత నాగలితో భూమిని దున్ను. ఆ నాగేటి సాలులో ఒక మందసంలో నీకు ఒక బాలుడు లభిస్తాడు అని చెప్పి శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా లభించినటువంటి బాలుడే నందీశ్వరుడు అని పేరు పెట్టి పెంచసాగాడు. కాలక్రమంలో ఆ నందీశ్వరుడు బుద్ధిమంతుడై శ్రద్ధతో అన్ని విద్యలు అభ్యసించసాగాడు. ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్ర వరుణులు అని ఇద్దరు మహర్షులు వస్తారు. వారు శిలాదుని యొక్క ఆతిథ్యం స్వీకరించి పాదాభివందనం చేసి ఆశీర్వదించమన్న నందుణ్ణి చూసి, శిలాద, సకల గుణ సంపన్నుడగు నీ బిడ్డ నందీశ్వరుడు దీర్ఘాయుష్మంతుడు కాదయ్యా, అతన్ని ఆ ఆదిదేవుడే రక్షించాలి అని వారు ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోతారు. వారి మాటలు విన్న సదానందుని ఆ దంపతులు చింతించసాగారు. తల్లిదండ్రుల వేదనను గుర్తించినటువంటి నందుడు, జన్మదాతలారా చింతించకండి, నేను శివుని వరాన జన్మించాను గనక ఆ మహాదేవుణ్ణి స్మరిస్తూ ధ్యానిస్తూ తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి పూర్ణాయుష్కుణ్ణి పొందుతాను అని కేదారనాథ్ వెళ్ళి శివుని ధ్యానిస్తూ తపస్సు చేయసాగాడు. అతని తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమై, నందీశ్వర, నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు. దేవదేవా, నేను సర్వలోకాల్లో సర్వకాలాల్లో మీ సమక్షంలో ఉండేలా వరం ప్రసాదించండి అని ఆయన మిమ్మల్ని సదా స్మరించుకుంటూ దర్శించుకుంటూ మీ దంపతుల పాద పూజ నిత్యం చేసుకునే అవకాశం కల్పించండి స్వామి అని కోరుకుంటాడు ఆ నంది. అప్పుడు శివుడు అంటాడు, నంది, నేటి నుంచి నీవు మృత్యువును జయించిన వాడివిగా నాకు వాహనమై నా సమస్త గణాలలో శివగణాలలో ప్రథముడవై సకల పశువులకు అధిపతివై నందీశ్వరుడుగా శాలంకాయనుడుగా తాండవ అనే పేరుతో తదితర పేర్లతో నీవు పిలువబడుతూ నా యొక్క కైలాసానికి ద్వారపాలకుడుగా ఉంటూ ఏ లోకంలోనైనా సరే ఎక్కడైనా సరే ముందు నిన్ను దర్శించిన తర్వాతే నీ కొమ్ముల మధ్యలో నుండే నన్ను దర్శించుకుంటారు. దేవకన్య సుయాసను వివాహం చేసుకొని ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండు అని శివుడు నందీశ్వరుణ్ణి ఆశీర్వదించి పూర్ణాయుష్యుణ్ణి ప్రసాదించి ఆశీర్వదిస్తాడు. శివుడు అప్పుడు నందీశ్వరుడు ధన్యోస్మి అని చేతులు జోడించి ఆయన దగ్గరే ఉండిపోతాడనమాట. ఇది నందీశ్వరుని యొక్క కథ. ఆయన యొక్క పుట్టుక గురించి ఇప్పటి ఉన్నటువంటి చాలామంది ప్రజలకు తెలియదు. అందరికీ ఇటువంటి విద్యలు, ఇటువంటి రహస్య కథలు తెలియాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.